హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రజనీకాంత్ ఫ్రమ్ ఎంఆర్కే వెబ్ ఛానల్. ఈరోజు మనం టాటా బ్రాండ్ న్యూ టాటా ఆల్ట్రోజ్ ఫేస్ లిఫ్ట్ గురించి మనం ఈరోజు రివ్యూ చేసుకుందాం. యాక్చువల్లీ లాస్ట్ 2 months బ్యాక్ టాటా ఆల్ట్రోజ్ ఫేస్ లిఫ్ట్ లాంచ్ అయింది. మనం ఈరోజు టాటా ఆల్ట్రోజ్ ఫేస్ లిఫ్ట్ గురించి మనం రివ్యూ చేసుకుందాం. యాక్చువల్లీ పాత ఆల్ట్రోజ్కి బ్రాండ్ న్యూ టాటా ఆల్ట్రోజ్ ఫేస్ లిఫ్ట్కి ఇంజన్ మాత్రం ఆల్మోస్ట్ సేమ్ ఉంది. 1.2 లీటర్ రివర్ట్రాన్ ఇంజన్, 1199 cc, అలాగే 86.79 bhp, 115 నానోమీటర్ టార్క్. అలాగే మనం చూసుకుంటే ఫ్రంట్ మొత్తం టోటల్ చేంజ్ అయిపోయింది ఫేస్ లిఫ్ట్లో. ఇక్కడ వచ్చేసి DRLS ఇచ్చారు పాత ఆల్ట్రోజ్, అండ్ పూర్తిగా ఎల్ఈడిగా మాడిఫై అయింది. అలాగే ఫాగ్ లైట్స్ ఇచ్చారు టాప్ మోడల్కి. అంటే ఈ మోడల్ ఇది టాటా ఆల్ట్రోజ్ ప్యూర్ వేరియంట్ అండ్ ప్యూర్ గ్రే కలర్. ఇక్కడ మొత్తం మనం పాత ఆల్ట్రోజ్కి అండ్ న్యూ ఆల్ట్రోజ్కి బాగా చేంజ్ అయ్యేది. అండ్ ఫ్రంట్ లైన్ టోటల్లీ లుక్ చేంజ్ అయిపోయింది. అలాగే ఆటో ఫోల్డ్ మిర్రర్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇండికేటర్స్ మనకి ఇక్కడ అది ఉంది. అలాగే టోటల్ ఇది కూడా మన హ్యాండ్లింగ్ కూడా చేంజ్ అయిపోయింది. పాతది ఇలా మనకు ఓల్డ్ మోడల్లో ఉండే, ఇది ఏంటంటే ఆల్మోస్ట్ చేంజ్ అయిపోయింది ఇలా. అలాగే మనము ఇంజన్ చూసుకుంటే ఇక్కడ మనం చూసుకుంటే పూర్తిగా మనకి ఇది స్టీరింగ్ కొత్తది మనకి చేంజ్ అయిపోయింది. చూసుకోవచ్చు స్టైలిష్ టాటా మనకి ఫోల్డింగ్ మనకు చూడండి బ్రాండ్ న్యూ టాటా లోగో వచ్చేసి. అలాగే పవర్ స్టీరింగ్ మనకు వచ్చేసి ఇది మనకు స్టీరింగ్ కంట్రోలింగ్, ఇది ఫోన్ మొబైల్ ఆపరేటింగ్ కానీ, అలాగే క్రూజ్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఇందులో మనకి అప్డేట్ అయిపోయింది. అండ్ మొత్తం టోటల్ డిజిటల్ మానిటర్, మనకి డిజిటల్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వచ్చేసింది. అలాగే మనకి మానిటర్ వచ్చేసింది, టచ్ స్క్రీన్ డిస్ప్లే వచ్చేసింది. మనం డిస్ప్లే చూసుకోవచ్చు. అలాగే ఏసీ, అండ్ ఇక్కడ కూడా మనకు చేంజ్ అయింది పాత ఆల్ట్రోజ్కి కొత్త ఆల్ట్రోజ్కి. ఇది మనకు టచ్ ఆపరేటింగ్ అయిపోయింది, ఏసీ ఆఫ్ ఇలా మనకి టోటల్ చేంజ్ అయిపోయింది. అండ్ గేర్ సిస్టమ్ కూడా చూసుకోవచ్చు. పాతదానికి దీనికి చాలా మంచి ఫ్లెక్సిబుల్ గేర్ ఆటోమేషన్ ట్రాన్సిషన్ వచ్చేసింది. అలాగే చూసుకుంటే మనకి మొత్తం టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్. పాత ఆల్ట్రోజ్కి ఓన్లీ 2 ఎయిర్ బ్యాగ్స్ ఉండే, ఇప్పుడు 6 ఎయిర్ బ్యాగ్స్ మనకి లాంచ్ అయిపోయింది. అలాగే చూసుకుంటే అండ్ బ్యాక్ మనకి ఈ సిస్టమ్ ఉంది, అందులో చూసుకోవచ్చు. అండ్ బ్యాక్ సీట్ కవర్స్, అలాగే మనము బ్యాక్ చూసుకుంటే మనకు టోటల్ లుక్ సేమ్ అనిపిస్తుంది, కానీ ప్యాటర్న్ అనేది మనకు చేంజ్ అయిపోయింది. ఇది మనకు ఎల్ఈడి అండ్ DRLS అయిపోయింది, చూసుకోవచ్చు. ఇది మనకు బూట్ స్పేస్ వచ్చేసి 345 లీటర్స్ మనకు బూట్ స్పేస్ మనకు అవైలబుల్లో ఉంది. అంటే మంచి స్పేసియస్గా మనకి ఇది పెట్రోల్ వేరియంట్ చూసుకోవచ్చు. మనకి మన బ్యాగేజ్ వచ్చేసి మంచి స్పేసియస్ వచ్చేసింది. మంచి ఫ్లెక్సిబుల్ అది మనకి సీటింగ్ ఉంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి అడ్జస్ట్మెంట్. అలాగే డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ కూడా ఇందులో మనకి అవైలబుల్ ఉంది. నాకు బెస్ట్ ఆప్షన్ వచ్చేసి యాక్చువల్గా మనకి మిడిల్ వేరియంట్లో టాప్ మోడల్లో తప్పితే అన్ని మోడల్లో డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ రాదు. ఇందులో మనకు వచ్చేసి డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ మనకి ఇందులో మనకు ఉండడం మనకి చాలా మంచి ఆప్షన్ ఇచ్చారు. ఇలా చూసుకుంటే మనకు టాటా ఆల్ట్రోజ్ ఫేస్ లిఫ్ట్లో మన క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ ఇవ్వడం, అలాగే డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ ఇవ్వడం, 6 ఎయిర్ బ్యాగ్స్, ఇలా ప్రతి ఒక్కటి మనకు అప్డేషన్స్లో అయిపోయి మనకు బ్రాండ్ న్యూ టాటా ఆల్ట్రోజ్ మనకి మంచి ఆప్షన్లో ఆల్ట్రోజ్ ఫేస్ లిఫ్ట్ ద్వారా నేను లాస్ట్ 2 months బ్యాక్ తీసుకున్న 2 months నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఐఎమ్ వెరీ హ్యాపీ.
ఈ టాటా ఆల్ట్రోజ్ ప్యూర్ వేరియంట్లో మనకు 6 ఎయిర్ బ్యాగ్స్, అలాగే మనకు డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్, మనకు టచ్ స్క్రీన్ వచ్చేసి 7.25 ఇంచెస్ టచ్ స్క్రీన్, అలాగే డిజిటల్ మానిటర్ అండ్ టోటల్ ఇన్ఫోటైన్ సిస్టమ్ చాలా బాగుంది. అలాగే ఇంజన్ కూడా నాకు స్మూత్ డ్రైవింగ్, మనకు సస్పెన్షన్ అలాంటిది కూడా బాగుంది. అండ్ చాలా స్మూత్ స్టీరింగ్ వచ్చేసి, అలాగే ఈ లుక్ టోటల్గా బాగుంది. నాకు లాస్ట్ 2 months నా ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ గుడ్. మీరు కూడా టాటా ఆల్ట్రోజ్ ప్యూర్ వేరియంట్ తీసుకొని, అంటే మన బడ్జెట్లో వచ్చేసి హ్యాచ్ బ్యాక్లో టాటా ఆల్ట్రోజ్ ప్యూర్ వేరియంట్ తీసుకోవడం ద్వారా ఆల్ ఆస్పెక్ట్స్లో మన వీడియోస్ ఉంటాయి. మోటార్ అండ్ ఎవ్రీథింగ్ మన ఎమార్కో వెబ్ ఛానల్లో అన్ని రకాల వీడియోస్ మన ఎమార్కో వెబ్ ఛానల్లో నేను ఒక్కొక్కటి అందిస్తుంటాను. అలాగే ఈ వీడియోను మీకు నచ్చితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ, మీ రజనీకాంత్, ఎమార్కో వెబ్ ఛానల్.